ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. కీర్తనలు 31వ అధ్యాయం 24వ వాక్యం. యెహోవా కొరకు కనిపెట్టు వారలారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ మాట్లాడుతున్నాడు. నిజంగా ఎవరైతే యెహోవా కొరకు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నారో నిజంగా వారు మనస్సులో ధైర్యం కలిగి నిబ్బరంగా ఉండమని దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని కొరకు కనిపెడుతున్నప్పుడు మనకి ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు సంభవిస్తాయి. ఆ సమయంలో మన విశ్వాసంలో కొంచెము నిలకడ తప్పిపోయే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. నిజంగా ఇంత ఆత్మీయతలో ఎదుగుతున్నా, ఇంత భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి కొనియాడుతున్నా, నిజంగా లోక సంబంధమైనది ఏది కూడా నేను చేయట్లేదు కదా, లోకస్తుల వల్ల నేను జీవించట్లేదు కదా, అయినా నాకెందుకు ఈ శ్రమ, అయినా నాకెందుకు ఈ కష్టం అన్న ఆలోచనలు మనకు కలుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మన శ్రమను, మన బాధను, మన నొప్పిని తట్టుకోలేక ప్రభా ఎందుకయ్యా నాకు ఈ బాధ అన్నటువంటి ప్రశ్నలు కూడా దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ఉండు, నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనకు ఎదురవుతున్నటువంటి కష్ట నష్టాల్లో కొంతమంది వచ్చి మనల్ని బలపరుస్తూ ఉంటే, మరికొంతమంది ఎందుకు నీకు ఈ పరిస్థితి, ఎందుకు ఈ శ్రమ, నువ్వు ఏం చేసినందుకు ఇది నీకు జరిగిందో, నీవు ఏ దుష్కార్యం చేసినందుకు ఈ యొక్క శ్రమ గుండా నువ్వు వెళ్ళవలసి వస్తుందో అన్నట్లుగా నిన్ను నిరుత్సాహపరిచినప్పుడు, ఆ నిరుత్సాహపరిచిన మాటల ద్వారా నిజంగా నీకు శరీర సంబంధమైన నొప్పి మాత్రమే కాదు, మనసులో కూడా నొప్పి ఏర్పడి, ఏంటి ప్రభా, ఎందుకు ప్రభా, నాకే ఎందుకు ఈ పరిస్థితి అన్న ప్రశ్నలు మన హృదయంలో ఎదురవుతూ ఉంటాయి. సహజమే ప్రియ దేవుని బిడ్డ. నిజంగా ఈ విధంగా విశ్వాసంలో కొంచెం వేవరింగ్, కొంచెం అటు ఇటు తొలగడం అన్నది సహజమే. అయితే ఈ ఉదయకాల సమయంన నీవు ఆ విధంగా దేవుణ్ణి ప్రశ్నించినటువంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొన్నట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు ఆయన కొరకు కనిపెడుతున్నప్పుడు ఇవన్నీ నీ జీవితంలో జరుగుతానే ఉంటాయి, ఇవన్నీ నీ జీవితంలో సంభవిస్తానే ఉంటాయి. అయితే నీవు దేనికి కూడా భయపడక, ఎవ్వరి మాటకు చెవినీయక, అపవాది మాటలకు చెవినీయక, నిబ్బరం కలిగి నువ్వు ధైర్యంగా ఉన్నట్లయితే తప్పక దేవుడు నీకు సహాయం చేస్తాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు సశరీరుడిగా ఈ లోకంలో అవతరించినప్పుడు మరి యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, నిజంగా మేము ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్యవు నీవేనా, లేదా ఇంకా వేరొకని కొరకు మేము ఎదురు చూడాలా అని అడిగినప్పుడు, నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయనని గద్దించలేదు. ఏంటి, నన్నే పట్టుకొని నువ్వు అసలు నిజమైన యేసుక్రీస్తు ప్రభువేనా అని అడుగుతున్నాడే, ఇతనికి ఇంత విశ్వాసం లేదే అనలేదు. కానీ నిజంగా యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తించేటట్లుగా యోహాను, భక్తుడైనటువంటి యోహానుకు దేవుడు కృపనిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, కొన్నిసార్లు మన పరిస్థితులు, మన ఇరుకులు, మన ఇబ్బందులు, మన యొక్క శ్రమలు, మన కష్ట నష్టాలు మన విశ్వాసంలో మరి అవి మనల్ని అటు ఇటు ఊపుతూ ఉంటాయి. ఆ సందర్భంలో నిజమే ప్రభా, నీవే నా పక్షంలో ఉన్నట్లయితే నాకెందుకయ్యా ఈ బాధ, నిజంగా నేను నిన్ను నమ్ముకున్నాను కదా, నేను నిజంగా నీ బిడ్డనేనైతే, నిజంగా నీవు జీవించుచున్న దేవుడవైతే నాకెందుకు ఈ బాధ అయ్యా అని అడిగిన ప్రజలు ఎంతోమంది ఉండుండొచ్చు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంన నీవు అడిగిన ప్రశ్నలకి దేవుడు నిన్ను గద్దించడమో లేదా ఆయన కృప నీకు దూరం చేయడమో ఆయన చేయట్లేదు. కానీ ప్రియ దేవుని బిడ్డ, నిజంగా ఆయనను నువ్వు గుర్తించేటట్లుగా ఆయన కృప నిన్ను విస్తరించబోతుంది ఉదయకాల సమయంన. ప్రియ దేవుని బిడ్డ, నీ యొక్క కష్ట నష్టంలో, నీ ఇరుకు ఇబ్బందిలో, నీ నొప్పిలో, నీ బాధలో, నీ శ్రమలో నిజంగా ఆయనలో నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. మనుష్యుని మాటల వైపు, మనుష్యుల మరి అపనిందల వైపు, లేదా మనుషులు నిన్ను కృంగదీస్తున్నప్పుడు వాటి వైపు చూసి నువ్వు అధైర్యపడవద్దు. కానీ నిజంగా నా దేవుడు నా పక్షాన ఉన్నాడు అంటూ అంతం వరకు ధైర్యంగా కనిపెట్టు, ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. నిజంగా నీ బాధ నుండి నివారణ మాత్రమే కాదు, ఆయన మహిమను నువ్వు చూచేటట్లుగా ఆయన నీకు తోడుగా ఉండబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో నిజంగా నీ పరిస్థితిని బట్టి కొన్నిసార్లు విశ్వాసంలో నీవు ఊగిపోతా ఉన్నావేమో, విశ్వాసంలో నిలకడలేని పరిస్థితిలో ఉన్నావేమో. ఉదయకాల సమయం ఆయన ఏమంటున్నాడు
ఏమంటున్నాడంటే, ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండు, విశ్వాసంలో స్థిరంగా నిలబడు. నా కొరకు కనిపెడుతున్న నీ జీవితంలో ఎన్నో తారతమ్యాలు ఎదురవుతాయి, కానీ వాటన్నిటిలో కూడా నీవు ధైర్యంగా నా వైపు చూడు, నేను నిన్ను విడిపిస్తాను, నేను నీకు సహాయం చేస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా ఆయన వైపు మనం చూస్తే తప్పక సహాయం మనకు కలుగుతుంది. ఆయన కొరకు ఇంతవరకు కనిపెట్టుకొని నీవు నిరుత్సాహపడుతున్నావేమో, కనిపెట్టుకొని విశ్వాసంలో తులతూగిపోతున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, ఇక మీదట ధైర్యం తెచ్చుకో, విశ్వాసంలో స్థిరంగా నిలబడు. ఆయన కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. అందరం కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంన ఈ అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రములు తండ్రి. నిజమే ప్రభా, మా కష్ట నష్టంలో మీ కొరకు కనిపెడుతున్నప్పుడు, మీ కొరకు వైరాగ్యంగా జీవిస్తున్నప్పుడు అయ్యా, ఒక పరిశుద్ధమైనటువంటి జీవితం, ఒక భక్తి కలిగినటువంటి జీవితం చేస్తూ ఉన్నప్పుడు అయ్యా, ఎన్నో కష్టం, నష్టం, శ్రమలు, శోధనలు ఎదురవుతూ ఉంటాయి. కానీ వాటిలో మేము సొమ్మసిల్లిపోకూడదు, నీరసిల్లిపోకూడదు. మనుషుల మాటల వైపు అయ్యా మేము చెవినిచ్చి విశ్వాసంలో మేము కృంగిపోకూడదు, పడిపోకూడదని మాట్లాడారు. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని కనిపెడుతూ ఉంటున్న సమయంలో అయ్యా, మేము ధైర్యం తెచ్చుకొని ముందు కొనసాగినప్పుడు నిజముగా మీ మహిమను చూస్తామని, నిజముగా మీ హస్తాన్ని మా జీవితాల్లో మేము అనుభవిస్తామని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. ప్రతి బిడ్డని దినంన మీరు ధైర్యపరిచి, బలపరిచి, మీ వాక్కుల ద్వారా ప్రభా వారిని ఉజ్జీవింపచేయమని కోరుతూ యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. నిన్ను విడచిన సమయ